927. తర్వాత నెక్స్ట్ ఏంది ఫ్రెండ్స్, డైరెక్ట్గా కేకే యూజర్ అంతే. ఇప్పుడు ఇది వర్కౌట్ చేయాలి. ఎస్, పాస్వర్డ్ 123 అయిపోయింది. చూసారా, కరెక్ట్. యూజర్ డీటెయిల్స్ మాడిఫై అయింది. ఎస్, ఒక ప్రత్యేకంగా ఒకే యూజర్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే గ్రెప్ వాడతాం. మనకు తెలుసు అది గ్రెప్ కేకే ఈటీసీ పాస్డబ్ల్యూడి. చూసారా, కేకే అనే యూజర్ యొక్క ఐడి మార్చేసాం, 568927 మార్చేసాం. అయితే చందు అనే యూజరు కేకే యూజర్ని డిలీట్ చేయాలా. డిలీట్ చేయాలంటే ఏంది, సూడో డిలీటింగ్ సూడో యూజర్ డెల్ చందు, సారీ కేకే. ఇప్పుడు ఎలా ఉంటుంది, ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు ఇది మాత్రం లేదు, ఎందుకు మనం రాయలేదు కాబట్టి అక్కడ. యుఎస్ఆర్ ఇదిగో బాబు, చందు యూజర్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్, యూజర్ డెల్ ఈజ్ నాట్ అవైలబుల్. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, యూజర్ డెల్ ఇవ్వాలి నేను వాళ్ళకి, ఎవరికి, చందుకి. అగైన్ గో టు సూడోవర్స్ ఫైల్, అక్కడ మళ్ళీ ఏమిస్తా, ఇక్కడ మళ్ళీ అగైన్ ఎస్ ఓకే ఇక్కడ మళ్ళీ అగైన్ ఏం చేస్తా నేను, కామా పడేసి, కామా రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్, యుఎస్ఆర్ /has been యూజర్ డెల్, అంతే. యూజర్ డెల్, అంతే సింపుల్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, డైరెక్ట్గా చెప్పండి, Ctrl+O, ప్రెస్ ఎంటర్ బటన్, Ctrl+X అయిపోయింది. సో ఐ హ్యావ్ గివెన్ దిస్ యూజర్ డెల్ కమాండ్ యాక్సెస్ ఆల్సో టు ద చందు. అప్పుడు మళ్ళీ చందు యూజరు మళ్ళీ ఎస్, ఇప్పుడు ట్రై చేయమని చెప్పాం. ఇప్పుడు చందు యూజర్ ట్రై చేస్తే వస్తుందా రాదా చెప్పండి మీరే. సూడో రాసి యూజర్ డెల్ రాసి కేకే, చందు యూజరు కేకేని డిలీట్ చేయగలరా, ఇప్పుడు చేయడానికి అవకాశం ఉందా? కన్ఫామా? సరే, ఆల్రెడీ మీరు ఇచ్చారు కదా. బట్ చందు డజంట్ నో ఎనీథింగ్. చందు ఈజ్ సూడో యూజర్ మాదిరిగా లోపలికి వెళ్తాడు, బట్ ఈ టాస్క్ అంతా బ్యాక్గ్రౌండ్లో వేరే స్టోరీ నడిపిస్తారు, వేరే వ్యక్తి. కాబట్టి చందు యూజర్ స్టైల్గా లాగిన్ అవుతాడు, చందు యూజర్కి ఇచ్చిన టాస్క్ మీద పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా సరే ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయలేనప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ఎస్కలేట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ యూజర్ డెల్ అనే కమాండ్, ఇదిగో యూజర్స్ని డిలీట్ చేయమన్నప్పుడు నీకు చెప్తే యూజర్ డెల్ కమాండ్ యాక్సెస్ నీకు ఉందా లేదా తెలియదు నీకే. బట్ ఎందుకు తెలియదు, సూడోవర్స్ ఫైల్లోకి వెళ్తే కానీ నీకు ఏ యాక్సెస్ ఉందో తెలియదు యాక్చువల్గా, సింపుల్గా చెప్పాలంటే. మళ్ళీ సూడోవర్స్ ఫైల్ని టచ్ చేసే వ్యక్తి ఎవరయ్యా ఇక్కడంటే రూట్ యూజరే. ఎందుకు టచ్ చేస్తున్నాడు, అతనికి పర్మిషన్ ఉంది కాబట్టి, అతనికి ఆల్ యాక్సెస్ ఉంది, ఆల్. సరే, ఓ పని చేద్దాం సార్, రూట్ యాక్సెస్ నుంచి ఇదిగో ఇదిగో ఈ చందు యూజర్కి ఆల్ అని ఇద్దాం సార్. అప్పుడు ఏమైంది, చందు యూజర్కి ఆల్ అని ఇద్దాం అంటే చందు యూజర్కి ఇదిగో ఇవన్నీ తీసేస్తా, రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్, మొత్తం తీసి పడేసి డైరెక్ట్గా ఇక్కడ చందు యూజర్కి కూడా ఆల్ ఇచ్చా. బట్ ఇప్పుడు ఈయన ఏమవుతాడు, ఈక్వల్ టు రూట్ యూజర్ అయిపోయాడు. ఎస్, ఈక్వల్ టు రూట్ యూజర్. చూసారా, ఇప్పుడు వరకు ఏమో నార్మల్గా ఉన్నాడు, సూడోగా ఉన్నాడు, లిమిటెడ్ యాక్సెస్ తోటి, ఇప్పుడు అన్లిమిటెడ్ యాక్సెస్ అయిపోయింది ఆయనకి. ఎవరికి, చందుకి. చందు కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద కమాండ్స్, చందు కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ద కమాండ్స్. ఎస్ సార్ నో, లైక్ రూట్ యూజర్ లాగా, రూట్ యూజర్ మాదిరిగానే చేయగలడు, కానీ సూడో మాత్రం రాయాలి, బికాస్ చందు యూజెస్ సూడో యూజర్, అంతే. సో ఇప్పుడు నేను ఆల్ ఇచ్చాను, Ctrl+O, ప్రెస్ సెంటర్ బటన్, Ctrl+X అయిపోయింది. సో ఆఫ్టర్వర్డ్స్ మీరు ఏం చేస్తారంటే, ఇదిగో దిస్ ఇస్ చందు యూజర్. చందు యూజర్గా ఉన్న మీరు అన్ని కమాండ్స్ యాక్సెస్ ఉన్నాయా లేవా మీకు? ఎస్, ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, అన్ని కమాండ్స్ యాక్సెస్ ఉన్నాయి నాకు, ఏదైనా చేయొచ్చు, ఏ ఫైల్నైనా ఓపెన్ చేయొచ్చు. ఆ మాదిరిగా చందు యూజర్ ఏం చేశాడంటే సింపుల్గా ఇదిగో నానో ఈటీసీ
సూడోవర్స్ అని రాశాడు. ఎస్, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసే శక్తి ఈయనకుందా లేదా? చెప్పండి మీరే. ఎస్ ఆర్ నో? ప్రెస్ ఎంటర్ బటన్. రాలేదే. తప్పు రాసామా? ఎస్ ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, తప్పు రాసాం కదా మనం, అవునా కాదా? ఓకే, ఎస్లోకి వెళ్ళాలి. ఎస్ ఎస్ ఎస్. ఎస్లోకి వెళ్ళినా రావట్లేదే బఫర్. ఓకే, మనం ఏం చేసామంటే చిన్న మిస్టేక్ చేసాం, అందువల్ల అది మనల్ని పూర్తి స్థాయిలో ఆడుకుంటుంది ఆట. ఎస్, క్యాన్సిల్ అని వస్తుంది. న్యూ బఫర్కి వెళ్ళిపోయింది అది. ఓకే, సరే, ఓపెన్ చేద్దాం దాన్ని. మనం ఏం చేద్దాం అంటే ప్రాసెస్ని మళ్ళీ కిల్ చేయాలంటే మళ్ళీ అక్కడ రూట్ యాక్సెస్ కావాలి మనకి. సో బఫర్, బఫర్లోకి యాక్సెస్ చేసి సరే తీసేసేయండి అది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి చూడండి యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మనం చూడండి, నానో రాసాం, ఈటీసీ రాసాం, సూడో వర్స్ రాసాం. సూడో స్పెల్లింగ్ చూడండి ఒకసారి. నానో రాసాం, ఈటీసీ రాసాం, సూడో వర్స్ రాసాం. స్పెల్లింగ్ కరెక్టే ఉంది. మరి ఏంది సూడో వర్స్ ఫైల్ ఓపెన్ కాలేదు? ఎవరు చెప్తారు ఆన్సర్? సుడో నానో కరెక్టే, ఈటీసీ కరెక్టే, సూడో వర్స్ కరెక్టే. మరి సూడో వర్ ఫైల్ రావట్లేదే నాకు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వై? చెప్పండి. అంటే స్టార్టింగ్ సుడో యూజ్. ఆ అది అది విషయం. అది ముందేంది, ఇక్కడ సూడో రాయాల ఎందుకు? యుఆర్ ఏ సూడో యూజర్, అంతే. మీరు సూడో యూజరు. సూడో యూజర్ అయిన మీరు ఎస్, తప్పకుండా సూడో మెన్షన్ చేయాల్సిందే. అంటే ప్రతి కమాండ్కి ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3. ఎస్. సో వచ్చేసింది చూసారా? ఎస్, ఇదిగోండి నాకు సూడో ఫైల్ వచ్చేసింది ఇట్లా ఈ మాదిరిగా. అంటే మనం టెక్స్ట్ కలర్ తీసుకునే మాదిరిగా వస్తుంది అట్లా. పొరపాట్లో ఇలాగా సూడో యాక్సెస్ తీసుకున్న నేను, అంటే ఆల్ తీసుకున్న నేను ఏదైనా చేయగలను. ఏదైనా అంటే ఎవరికైనా సూడో యాక్సెస్ ఇవ్వగలను, ఎవరినైనా తీసి పక్కన పడేయచ్చు. దిస్ ఈజ్ డేంజరస్ యాక్సెస్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ గెట్ ద కంప్లీట్ యాక్సెస్. కంప్లీట్ యాక్సెస్ అంటే ఆల్ యాక్సెస్ అనేది ఎవరికి ఇవ్వరు అసలు యాక్చువల్గా. ఇస్తే ఏమైంది? పొరపాటున ఇచ్చాడనుకో సింపుల్గా ఏదైనా చేయగలరు మీరు. ఓకే, కానీ చందు అనే యూజరు ఎస్ మరొక వ్యక్తిని సూడో యూజర్గా తయారు చేయగలరా? ఎస్, డెఫినెట్లీ. ఎవరిని? ఇప్పుడు సపోజ్ కేకే ఉన్నాడు, లేదా హరికృష్ణ ఉన్నాడు. హరికృష్ణ ఆర్ లేకపోతే కేకే, ఎవరికైనా సరే అతను మళ్ళీ ఏం చేయగలడు? ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆయనకి ఏంది? కేకే యూజర్కి యాక్సెస్ ఇస్తా. యూఎస్ఆర్ తర్వాత has been యూజర్ యాడ్, అట్లా అనమాట. అర్థమైంది? అంటే చందు అనే ఈ సూడో యూజరు మరొక సూడో యూజర్ని తయారు చేయగలుగుతున్నాడు విత్ లిమిటేషన్. ఏది విత్ లిమిటేషన్? పార్షల్ యాక్సెస్ ఇస్తున్నాడు. సో కంపెనీలో ఈ విధంగా కూడా మన మన సర్వీస్ని వాడుకుంటారు. ఎస్, సింపుల్గా చెప్పాలంటే. మళ్ళీ ఆ కేకే యూసరు డిఫరెంట్గా సూడో యాక్సెస్ కలిగి ఉన్నాడు కాబట్టి అతను దాని మీద పనిచేసేదానికి అవకాశం ఉంది. ఈ మాదిరిగా మనం ఒక రూట్ యూజరే కాకుండా మరొక సూడో యూజరు కూడా ఇలాగా మరొక సూడో యూజర్ను తయారు చేయొచ్చు. ఇదే మనకు జరిగింది. కానీ గుర్తుపెట్టుకోండి, సూడో యూజర్కి ఆల్ అనే యాక్సెస్ అయితే ఇవ్వరు ఎక్కడ కూడా. నో వే. జస్ట్ గివింగ్ యూ 2 or more కమాండ్స్ ఆర్ 4 or more కమాండ్స్, అంతేగాని ఆల్ అనే యాక్సెస్ ఒకే ఒక పర్సన్కి ఇవ్వరు ఎక్కడ? కంపెనీలో. దిస్ ఇస్ ద రెస్ట్రిక్షన్స్
రెస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఓకే, గుడ్. సో నేనేం చేస్తున్నాను, కంట్రోల్ ఓ ప్రెస్ ఎంటర్